వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా POW సంధ్య మేడం గారు కూడా రావడం జరిగింది. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మేడం, ఎట్లా చూడవచ్చు, పేదలని రోడ్డు మీదకి వేస్తుంది ప్రభుత్వం అని మీరు చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని ప్రభుత్వం చెప్తా ఉంది. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, వాళ్ళకి 75 గజాల స్థలం కేటాయించారు. కానీ వెలుగుమట్లలో ఉన్న వినోబా నవోదయ కాలనీ వినోబా బాబాయ్ పంచినటువంటి భూదాన భూముల్లో ఉన్నది. మరి భూదాన భూములు పేదల కోసం కానీ రియల్టర్ల కోసం, రాజకీయ నాయకుల కోసమా, బడాబాబుల కోసమా? కాబట్టి ఇప్పటికే 30 ఎకరాలు ఆక్రమించిన బడాబాబులు 32 ఎకరాల్లో ఉన్న వినోబా నవోదయ కాలనీని కూల్చివేశారు. 600 మంది ఇళ్లను కూల్చివేసి వాళ్ళ ప్రజలని రోడ్ల పాలు చేశారు. వాళ్ళ ప్రజల్లో ఇల్లు కూల్చడం అంటే ఎంత ఆవేదన, ఎంత దుఃఖం. వాళ్ళందరూ కూడా కాంక్రీట్ ఇళ్లు కట్టుకున్నారు. అటువంటి ఇళ్లను కూల్చివేసినటువంటి ప్రభుత్వం కూల్చిన చోటే స్థలాలు ఇవ్వాలన్న డిమాండ్ పక్కకు పెట్టి 2 బెడ్రూమ్ల వాదన తెస్తుంది. కూల్చిన చోట ఇళ్ళు 310 మందికి 75 గజాలు మాత్రం ఇచ్చారు. అందులో 100 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అసలు కొత్త వాళ్ళు ఇవ్వడం అనేది ఎంత అనైతికం. ఆల్రెడీ ఎవరి ఇళ్ళు కూల్చారో అక్కడ వాళ్ళకే ఇవ్వాలి. ఇంకా 300 మందికి ఇవ్వలేదు, 400 మందికి ఇవ్వలేదు. 100 మంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఇవాళ అక్కడ ఎంతమంది కట్టుకుని నివసించారో వాళ్ళందరికీ ఇవ్వాలనే డిమాండ్ మీద పెడితే పోలీసు నిర్బంధం, పోలీసులు రాజ్యం వాళ్ళని వెంటాడుతుంది, వేధిస్తుంది, వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. కాబట్టి ఈ స్థితిలో వాళ్ళు మా న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలి అని ఒక జిల్లాలో వాళ్ళ మీద ఒత్తిడి పెడితే, అంబేద్కర్ భవన్లో పలకరించడానికి పోయినా, కలెక్టర్ మెమరాండం ఇవ్వడానికి పోయినా అరెస్టులు చేసినప్పుడు వాళ్ళు ఈరోజు ఇక్కడ దాకా వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది నివాస హక్కులు ఉల్లంఘన. భారత రాజ్యాంగంలో నివాస హక్కులకి ఖచ్చితంగా పేదల నివాస హక్కుల్ని పరిరక్షిస్తూ భారత రాజ్యాంగం నిలబడింది. కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఏ గ్రామాలు పోయినా భారతదేశంలో పేదల ఇళ్ళు ఎవరిచ్చారంటే అవి ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్తారు. అటువంటి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇవాళ ఇందిరమ్మ స్ఫూర్తికి రాహుల్ గాంధీ చెప్తున్న దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం హేతుబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు. ఖచ్చితంగా ఆలోచించి ఇప్పటికైనా అక్కడ కూల్చిన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. ఇల్లు కూలగొట్టి ఇల్లు ఇస్తామంటుంది, కూలగొట్టడం ఎందుకు, మళ్ళీ కొత్తగా ఇవ్వడం ఎట్లా? వాళ్ళ కష్టార్జితం అంతా కట్టుకుని 1000 రూపాయల డబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకుని ఇల్లు కూల్చడం ఎందుకు? అవి అలాగే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇంకెవరికైనా పేదవాళ్ళు, ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళ ఇల్లు కూర్చుపెట్టి వాళ్ళని రోడ్ల పాలు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తామనేది తుగ్ల పాలన, తెలివి లేని పాలన. ఇది మూర్ఖుల పాలన అంటారు. ఇటువంటి మూర్ఖుల పాలన కాదు. మీ ఇందిరమ్మ ఇల్లు గతంలో ఇచ్చిన పేరుని గుర్తు చేసుకునేలాగా అక్కడ కూల్చిన చోట ఇల్లు ఇవ్వాలి. కూల్చారు కదా, ఇప్పుడు ఏం చేయలేము, కానీ కనీసం కూల్చిన చేట ఇల్లు కట్టించి ఇవ్వడం, వాళ్ళకి ఇల్లు కేటాయించడం అనేది ఖచ్చితంగా చేసిన తప్పును సరిదిద్దుకున్నటువంటి విషయంగా ఉంటుంది అని మేము చెప్తున్నాం. మేడం, వర్క్ బోర్డుకు సంబంధించి, భూదాన్ బోర్డుకు సంబంధించి అక్కడ ప్రభుత్వానికి జోక్యం చేసుకోకూడదు, ఓన్లీ పేద ప్రజలదని చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వం ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు? పేదల ఇల్లు అసలు ఎక్కడైనా సరే వాళ్ళకి అవకాశం ఉంటే పట్టాలు ఇవ్వాలి. ఇక్కడ వినోబా భూములు కాబట్టి, భూదాన్ భూములు కాబట్టి పట్టాలకు ఇవ్వడానికి అన్ని విధాల అవకాశం ఉంది. వ్యక్తులకు ఇవ్వడానికో లేకపోతే రాజకీయ నాయకులకు, రియల్టర్లకు ఇవ్వడానికి అవకాశం లేదు ఏ వినోబా భూములైనా. కాబట్టి ఉన్న అవకాశం ప్రభుత్వం వినియోగించుకుంటే పేదల సంక్షేమ ప్రభుత్వం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ మల్లన్న సాగర్ లో డిస్ప్లేస్ చేస్తే తప్పన్నారు, మీరు డిస్ప్లేస్ చేస్తే కరెక్ట్ అవుతుందా? మూసీ పేరుతో, రకరకాల పేర్లతో ఇది ఖచ్చితంగా పేదల వ్యతిరేకమైనటువంటి పాలన సాగిస్తుంది రేవంత్ ప్రభుత్వం. రేవంత్ ప్రభుత్వం బీజేపీ తరహా పాలన మానుకుని కనీసం కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో అవైనా నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం.